విధానంతో ప్రజారోగ్యం తాకట్టు పెట్టడాన్ని వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స. వైసీపీకి కౌంటర్ ఇచ్చిన మంత్రి సత్యకుమార్ పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీల నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఏపీ శాసన మండలిలో మెడికల్ కాలేజీల అంశంపై వాడివేడి చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు మంత్రి సత్యకుమార్. జగన్ కి ప్రైవేటీకరణకు పీపీపీ విధానానికి తేడా తెలియదని, గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం కేవలం 1500 కోట్లే ఖర్చు చేశారన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఎవరికీ దారాదత్తం చేయడం లేదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు నడుపుతామన్నారు సత్యకుమార్. వాళ్ళు అంటున్నారు అధ్యక్ష, అది ప్రైవేటీకరణ అంటున్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియకుండా గతంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పని చేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అధ్యక్ష. విద్యార్థులకి ఏ రకమైన నష్టం లేదు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చే నష్టం లేదు. అదేవిధంగా పేదలకి మెరుగైన వైద్యం అందించడం కూడా ఎటువంటి నష్టం లేదు. అదేవిధంగా ఎవరికి దారాదత్తం చేయట్లేదు. యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం ఉంటాయి, పర్యవేక్షణ కూడా ప్రభుత్వం వద్దే ఉంటుంది. నిరంతరాయ సేవలు అందించడం కోసం తీసుకొచ్చిన విధానం ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అవలంబిస్తున్న విధానమే కానీ కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కాదు అధ్యక్ష. మెడికల్ కాలేజీలపై ప్రకటన చేయకుండా మంత్రి సత్యకుమార్ జగన్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. మేమే తప్పు కాదు కదా, ఇంకో 500 కోట్ల పనులు అయ్యేది, ఆ పనులకు బిల్లు ఇవ్వలేదు. ఎస్, దాన్ని అంగీకరిస్తున్నాం. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ కన్ఫర్మ్ అయ్యి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి గురించి వాటి గురించి ఇప్పుడు ఈ సందర్భం కాదు. స్టేట్మెంట్ రాయండి, ఆ పేరు రాయండి, అయితే రాయండి, ఆ స్టేట్మెంట్ రాయండి. ఏంటి రాజకీయ కొంచెం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ మంత్రి కదా, ఎక్కడ డిబేట్ అయ్యారు మంత్రి గారు పొరపాటు కూడా డిబేట్ కాలేదు. దీని వెనక రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి మీరు ఈ అంశాన్ని తీసుకొచ్చారు సభలో. చెప్పండి, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏదో ఈ జ్ఞాపకం వచ్చిందా ఈ కళాశాల పెట్టాలని? పులివెందుల మెడికల్ కాలేజీకి ఫ్యాకల్టీ లేక ఎన్ఎంసీ సీట్లు కేటాయించలేదని, అక్కడ పనిచేయడానికి సిబ్బంది భయపడి రాలేదు అన్నారు మంత్రి సత్యకుమార్. అక్కడ 47.5% బోధనా సిబ్బంది ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. దాని కారణంగా అనుమతి నిరాకరించారు అధ్యక్ష. దైవాంశ సంబుతులుగా అనుకుంటున్న వ్యక్తులే పులివెందులకి ఫ్యాకల్టీని తీసుకువెళ్ళకపోయారంటే ఎంత బాధాకరమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు మరి ఫ్యాకల్టీ పోలేకపోయారో, పులివెందులు అంటే ఎందుకు భయమో? పులివెందుల మెడికల్ కాలేజ్ అంశంలో జగన్ పై మంత్రి సత్యకుమార్ దుష్ప్రచారం చేస్తున్నారని టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అభ్యంతరం తెలిపారు. పులివెందుల మెడికల్ కాలేజ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. మంత్రి గారు చెప్తున్నారు పోస్టులు లేవని. ఇప్పుడు ఇవ్వండి అధ్యక్ష, ఇప్పుడు ఫిల్ చేయండి, ఎవరైనా నోటిఫికేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా అక్కడ ఒక ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకోవడానికి భయపడతారు అంటే అది ఎంతవరకు నిజం అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆ ప్రాంతానికి ఉద్యోగం చేసుకోవడానికి అక్కడ రావట్లేదు అనేది తప్పు ప్రచారం అధ్యక్ష. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం అధ్యక్ష. మరొకసారి ఈ మెడికల్ కాలేజ్ మీద తెచ్చిన జీవోని విత్డ్రా చేసుకోవాలని తెలియజేస్తున్నాం అధ్యక్ష. మెడికల్ కాలేజీలకు 6000 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదో సమాధానం చెప్పాలి అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్. నేను చెప్తున్నా అధ్యక్ష, అమరావతికి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఎంత చెప్తున్నారు అధ్యక్ష? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 6000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయడానికి చేతులు ఎందుకు వేయట్లేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. మెడికల్ కాలేజీల లీజ్ పీరియడ్ పై చైర్మన్ వివరణ కోరడంతో 33 ఏళ్ల లీజ్ తర్వాత మరో 33 ఏళ్లకు లీజ్ పొడిగించడం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు మంత్రి సత్యకుమార్. ఇది ఎన్ని సంవత్సరాల కండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33? Extendable by another 33 years. That's a prerogative of the government at that point of time andi. అంటే 66 years 63 years, 33 years is the lease period. Extendable by another 33 years andi. అంటే కనీసం 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ తరపున మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. పీపీపీ పేరున 66 ఏళ్ల పాటు ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ రంగానికి తాకట్టు పెడుతున్నారని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నామన్నారు బొత్స. ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. అంటే సింగాధ్యక్షది, ఈ ధర్మాధ్యక్షది లావాదేవీల కోసమో లేకపోతే మీ తాపేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం.
మెడికల్ కాలేజీల సమర్థ నిర్వహణ కోసమే పీపీపీ విధానం అనుసరిస్తున్నామని, ఈ విధానంలో విద్యార్థులకు, ప్రజల వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు మంత్రి సత్యకుమార్. మంత్రి వివరణ తర్వాత శాసన మండలిని చైర్మన్ రేపటికి వాయిదా వేశారు.